జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్స్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరికీ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. సిద్ధు, నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తావు. నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలు ఇప్పుడు కోన గారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా. బై గాడ్ చెప్తున్నా, ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దురా, ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో ఇరగొట్టేసింది. కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఇదేంద్రా ఈ సినిమా, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను. నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నావు అంది. తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను, రవి ఫోన్ చేశాడు వెళ్తానంటే, ఏం సినిమా బావా, ఎంత మంచి సినిమా, ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు. నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది. చూడన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి.